ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? ప్రార్థనలు ఎదుగుతున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారా? ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని కాసేపు దేవుని వాక్యం చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాన్ని వినడం వలన ఆ రోజంతటికి కావలసిన ప్రోత్సాహాన్ని ప్రభు లేఖనాల నుంచి మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మరియు బాధ్యతను బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మీ ముందు ఉంచడానికి, మీ అందరి కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి ప్రభువు మాకు అనుగ్రహిస్తున్న అవకాశాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మీలో చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఈ పరిచర్యకు సహకరిస్తున్నారు. మీకు కూడా యేసయ్య నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని చదువుతున్నాం కదా, ఈరోజు కూడా వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 105వ కీర్తన 37వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 105 and verse 37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒకడైనను లేకపోయెను. ప్రైజ్ ది లార్డ్. There was not one feeble person among their tribes. బలహీనుడు ఒక్కడు కూడా లేకపోయాను, నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ఆమేన్. ఎంత బాగుంది ఈ మాట కదా. దేవుడు తన ప్రజల జీవితాల్లో స్టెప్ బై స్టెప్ ఎలాంటి అద్భుతాన్ని, ఆశ్చర్యకాన్ని జరిగించారో ఈ 105వ కీర్తనలో చాలా స్పష్టంగా మనం చూస్తుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారుగా 400 సంవత్సరాలు, 4 శతాబ్దాలు బానిసలుగా ఉన్నారు. ఒక పరాయి దేశంలో అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండడం అనేది చాలా కఠినమైన పరిస్థితే. రాను రాను వారు విపరీతమైన బాధలకు గురి చేయబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను చాలా కఠినమైన దాస్యంలోకి నెట్టేశారు. బైబిల్ గ్రంథంలో ఐగుప్తు అనేది దాస్యగృహంతో పోల్చబడింది. ఇశ్రాయేలు మొదట ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గోషెను ప్రాంతం చాలా సమృద్ధిగా ఉన్నట్టుగా చాలా చక్కగానే కనబడింది. కానీ రాను రాను అదే ప్రాంతం లేదా అదే దేశం వారిని అణిచివేస్తున్న ప్రాంతంగా మనం చూస్తున్నాం. యోసేపును ఎరుగని ఫరో రావడం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇశ్రాయేలు ప్రజలను అణిచివేయాలనే నిర్ణయాలు తీసుకోవడం వలన ఇశ్రాయేలు ప్రాణములు విసిగిపోయినని బైబిల్లో రాయబడి. అయితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, వారికి ఇచ్చిన మాటను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని మోషేను ఏర్పాటు చేసుకుని వారికి విడుదల ప్రకటించాడు. ఎక్సడస్ అనగా ఎగ్జిట్, డిపార్చర్, నిర్గమము, బయటికి రావడం అని అర్థాలు. ఆ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చారో స్పష్టంగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా దేవుడు తన ప్రజలను బయటికి తీసుకురావడంతో పాటుగా బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశారో స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుడు వారిని వెండి బంగారముల చేత బయటికి రప్పించాడట. ఆ మాట అర్థం ఏంటి? ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని దోచుకున్నారు, వారి కష్టాన్ని దోచుకున్నారు, వారి శ్రమను దోచుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల పాటు వారి శ్రమను, కష్టాన్ని దోచుకుని వారికి ఏమీ ఇవ్వకుండా నిశ్చేష్టులుగా వారిని నిలబెట్టేశారు. బట్ దెర్ వాజ్ వన్ డే when God remembered them, when God wanted to proclaim deliverance upon their lives, he took them out with a great blessing. దేవుడు వారిని గొప్ప ఆశీర్వాదంతో బయటికి తీసుకొచ్చాడు. శ్రమపడిన ఏండ్ల కొలది, కష్టపడిన ఏండ్ల కొలది, నష్టపోయిన సంవత్సరాల కొలది దేవుడు వారిని ఒకే రోజు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తీయులట ఇశ్రాయేలు ప్రజలకి వారి వెండి బంగారాలు ఇచ్చి పంపించారట. ఈరోజు నీ జీవితంలో కూడా వెస్లీ గారు, నేను చాలా కాలం కష్టపడుతున్నానండి, చాలామందికి మేలు చేశానండి, చాలామంది నన్ను ఇబ్బంది పెట్టేశారండి, లేకపోతే ఆ పరిస్థితుల్లో నేను నష్టపోయాను, ఈ పరిస్థితుల్లో నష్టపోయానండి భవిష్యత్తు అనుకున్నామేమో. డోంట్ వరీ మై ఫ్రెండ్, దెర్ ఈస్ అ డే ఇన్ యువర్ లైఫ్ గాడ్ ఈస్ గోనా రిమెంబర్ యూ. దేవుడు నేను జ్ఞాపకం చేసుకునే రోజు రాబోతుంది. దేవుడు సకల ఆశీర్వాదములతో నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో, నువ్వు నష్టపోయింది ఏదైతే ఉందో, దానికి అనేక రెట్లతో దేవుడు నిన్ను ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వెండి బంగారంతో బయటికి రప్పించాడు. ఆయన బలహీనులుగా వారు బయటికి రాలా, పేదవారుగా బయటికి రాలా. వారు ఏదైతే నష్టపోయామనుకున్నారో, ఏదైతే తన శ్రమను దోచుకున్నారో అదే ఐగుప్తుల్ని మనసులు మార్చి ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వించి బయటికి తీసుకొచ్చాడు. నీకు విషయం తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఈరోజు ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో,
ఈరోజు ఎవరైతే నిన్ను కష్టాలకు నెట్టేయాలనుకున్నారో ఒకరోజున దేవుడు వారినే వినియోగించుకుని, వారినే దేవుడు వాడుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధపడద్దు, కృంగిపోవద్దు. అయ్యో నేను చాలా కష్టపడ్డానండి, ఈ ఆఫీస్లో, ఈ యూనివర్సిటీలో నేను చాలా ప్రయాసపడ్డాను, ఈ ఆర్గనైజేషన్లో నేను చాలా ప్రయాసపడ్డాను, నన్ను ఒట్టి చేతులతో పంపించేయడానికి ఇష్టపడుతున్నారండి అని బాధపడుతున్నావా? నో, నువ్వు ఒట్టి చేతులతో రావు. దేవుడు నిన్ను నింపి నిన్ను ఆశ్రయించి బయటికి తీసుకొస్తాడు. ప్రయాణం ప్రారంభించిన వారిలో నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకోసం అంటే వారికి దేవుడు బలం ఇచ్చాడు. ఐగుప్తు ఫుడ్ కాదు వారికి బలం ఇచ్చింది, ఐగుప్తులో ఉన్న ఆహార పదార్థాలు కాదు వారికి బలం ఇచ్చింది. దేవుడు వారికి బలం ఇచ్చి సత్తువ అనుగ్రహించి వారు నడిపిస్తున్నాడు. ఈరోజు అందరూ నిన్ను ఫీబుల్ అంటున్నారా? నువ్వు నిస్సత్తువ కలిగిన వాడు అంటున్నారా? బలహీనుడు అంటున్నారా? నో, ఆ మాటలు నమ్మొద్దు. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు నిస్సత్తువ కలిగిన వాడు కాదు. దేవుడు నీ ఎముకలను బలపరుస్తున్నాడు. క్షామకాలం నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన లుక్ అన్ టు గాడ్, ఆయన వైపు చూడం. దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు. ఆయన నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలనని పౌలు భక్తులు అన్నట్టుగా యూ కెన్ సే దాట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు నా దేవుడు నాతో ఉన్నంతకాలం నేను ఏదైనా చేయగలను. అలాంటి దృక్పథంతో ముందుకు సాగిపోవాలి. నేను ప్రార్థిస్తున్నాను, నీ కుటుంబంలో నిస్సత్తువ కలిగిన వారు ఒక్కరు కూడా ఉండకుందురుగాక. హల్లెలూయా. నీ కుటుంబంలో బలహీనులు ఉండకుందురుగాక. ఆత్మలో, మానసికంగా, శారీరకంగా బలవంతులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలనే ఆశిస్తున్నాడు. ఆయన్ని పట్టుకుందామా? ఆయన వైపు చూద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఇశ్రాయేలీలను ఆస్తితో బయటికి తీసుకొచ్చావు, వెండి బంగారాలతో బయటికి రప్పించావు. వారు ఎంతకాలం దోచుకొనబడ్డారో ప్రభువా, ఎంతకాలం వారి శ్రమను దోపిడీ చేశారో అంతకు రెట్టింపుగా ఇశ్రాయేలును ఆశీర్వించి బయటికి తీసుకొచ్చావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి పరిస్థితులు ఉన్నారో వారిని మీరు దీవించండి. నీ వైపు వారు తిరుగుచున్నారు కనుక, నీ వైపు వారు తమ హృదయాలు కేంద్రీకరిస్తున్నారు కనుక మేలుతో వారిని నింపండి ప్రభువా. నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడు కూడా లేకపోయిన నీ వాక్యంలో రాయబడింది. ఎంత గొప్ప దేవుడు నాయన. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో బలవంతులు మీరు లేవనెత్తండి నాయన. సత్తువ కలిగిన వారిని లేవనెత్తండి, బలపరుచు కృపలో వాడుకోనండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. కన్నీటితో ఉన్న వారిని ప్రభువా నీ శాంతితో, నీ సమాధానంతో నింపండి. మేలుతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత